39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇది కూడా చాలా డ్యామేజ్ చేస్తుంది ఇప్పుడు అని చెప్పొచ్చు. లైక్ అంటే ఎస్పెషల్లీ మనమంటే హ్యాండ్ బ్యాగ్ లో క్యారీ చేస్తాం మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇలాంటివి. బట్ జెంట్స్ చాలా మంది ఏంటి అంటే ఫ్రంట్ పాకెట్ లో మొబైల్ పెట్టుకుంటారు, చక్కగా కాళ్ళు చాపుకొని సోఫాలో కూర్చొని ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకొని వర్క్ చేసుకుంటూ ఉంటారు. సో ఇదొక రీజన్ ఏమో. అంటే యాక్చువల్గా ఇన్నర్ పార్ట్స్ అనేవి ఏవైనా కానీ ప్రైవేట్ పార్ట్స్ అనేవి డ్యామేజ్ అవ్వడానికి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా చాలా రీజన్ అని చెప్పేసి బయట ఒక అనుకోవాలా? ఇస్ దిస్ ట్రూ? నో, వెరీ ట్రూ అండి. సి నార్మల్గా టెస్టిస్ అనేది అబ్డమన్ లో లేదు, బాడీ లోపల పార్ట్ లో లేదు, ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద బాడీ. అంటే స్క్రోటమ్ లో ఇట్ ఈస్ దేర్. ఎందుకు అంటే ఆ బాడీలో 1 degree టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. సో కింద ఉన్నప్పుడు టెంపరేచర్ అనేది తక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ సరౌండెడ్ విత్ ఎయిర్ ఫుల్. ఇప్పుడు స్టమక్ అనేది అంటే బాడీలోనే ఉంటుంది. ఇట్ ఈస్ సో హీట్ అనేది తక్కువ ఉండాలనే సృష్టి అది. సో క్రియేషన్లోనే స్క్రోటమ్ అనేది ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద బాడీ. సో ఆ టెంపరేచర్ అనేది మనము సెల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ దాంట్లో పెడితే టెంపరేచర్ ఎక్కువ అవుతుంది ఆ ఏరియాలో. కాబట్టి స్పర్మ్కి అది టాక్సిక్ అన్నట్టు. సో ఐడియలీ పిల్లలు లేక బాధపడే వాళ్ళు, లేదంటే నార్మల్ మేల్స్ హూ వాంట్స్ టు హ్యావ్ అ కిడ్, ఈ ఫోన్ అనేది చాలా సైడ్ పాకెట్లో పెట్టకుండా కొంచెం దూరం, ఈవెన్ వైల్ స్లీపింగ్ చాలా మంది పక్కనే పెట్టుకొని దే స్లీప్. సో ఇవన్నీ నాట్ గుడ్. ఏ మెసేజ్ కూడా మిస్ అవ్వద్దు అని చెప్పేసి పక్కనే పెట్టుకుంటారు. ఆ బ్యాడ్ హ్యాబిట్ నాకు కూడా ఉంది. అదే చూడండి, ల్యాప్టాప్ ఈజ్ ఆన్ నౌ. సో అవసరం లేనప్పుడు దాన్ని ఆఫ్ చేసి పెట్టుకోవటం, ఇవన్నీ స్మాల్ థింగ్స్, బట్ లాంగ్ టర్మ్ లో ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అండి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ.